చైనా నుంచి మానవాళికి మరో ముప్పు పొంచి ఉందా అంటే అవునని అంటున్నారు సైంటిస్టులు. కోవిడ్ తరహాలోనే చైనాలో గబ్బిలాల ద్వారా ఓ కొత్త వైరస్ మనుషులకు సోకే ప్రమాదం ఉందని అమెరికన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందే HKU5 వైరస్ ఒకే మ్యుటేషన్ ద్వారా మనుషులకు సోకుతుందని గుర్తించారు. ఈ వైరస్ సోకిన వారి మరణాలు 34% అని చెబుతున్నారు. మింక్ జంతువులకు ఇప్పటికే ఈ వైరస్ సోకిందని సైంటిస్టులు చెబుతున్నారు. చైనాలోని ఒక ప్రయోగశాలలో HKU5 వైరస్ను మొదట గబ్బిలాలతో గుర్తించారు. ఇది కూడా కోవిడ్ వైరస్ జాతికి సంబంధించిందే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. HKU5 వైరస్ మానవ కణాలతో ఎలా వ్యాప్తి చెందుతుందో వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. వైరస్ స్పైక్ ప్రోటీన్లో చిన్న మార్పు జరిగితే అది మానవుల గొంతు, నోరు, ముక్కులో ఉండే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్స్తో అభివృద్ధి చెందుతుంది. ACE2 కణాలతో బంధం ఏర్పరచడానికి అవసరమైన మార్పులు ఉంటే వైరస్ సులభంగా వ్యాపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ స్పైక్ ప్రోటీన్లు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో తెలుసుకోవడానికి అత్యాధునిక AI టూల్ AlphaFold 3ని ఉపయోగించారు. ఈ సాఫ్ట్వేర్ నిమిషాల్లో మానవ కణాలతో జన్యు మార్పులు, పరస్పర చర్యలను ఏ విధంగా మారుతాయో చూపించింది. స్పైక్ ప్రోటీన్లు కీలక భాగాలు క్లోజ్డ్ స్థితిలో ఉన్నాయని, ఇది సోకడం కష్టమని చెబుతున్నారు. కానీ వైరస్ మనుషులకు సోకడానికి అవకాశాలున్నాయని చెబుతున్నారు.